భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మనం ఎందుకు జరుపుకుంటున్నామనే దానికి ఒక చిన్న వీడియో తీస్తున్నాను. నవమి రోజున శ్రీరామచంద్రుల వారు జన్మించినారు కాబట్టి మనమంతా భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా శ్రీరామనవమి పండుగ చేసుకుంటున్నాము. ఈ పండుగ రోజు చాలామంది ఉట్లపరస చేసుకుంటారు, రంగులు జల్లుకుంటారు, పానకం పన్యారం కూడా భక్తులకు పెడతారు. ఇది ఒక మనకు సాంప్రదాయంగా మనం చేసుకుంటున్నాం. దీనికంటే ముందు కూడా శ్రీరామచంద్రుని గురించి కొంతవరకు మనం తెలుసుకోవాలా. దశరథ మహారాజు యుద్ధంలో చేస్తూ ఉంటే తన చక్రానికి చిల్ల అంటాం మామూలుగా మనము, ఆ ఊడిపోయినప్పుడు కైకేయి గారు తన ఏలు పెట్టి ఆ రథం చక్రం ఊడిపోకోకుండా చేసి ఆయన యుద్ధంలో గెలవడానికి కారకులయ్యారు. దాన్ని తెలుసుకున్న దశరథ మహారాజు గారు మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోమని చెప్తే, ఎన్ని కోరికలు 2 3 కరెక్ట్గా నాకు తెలియదు కానీ నేను సందర్భం వచ్చినప్పుడు కోరుకుంటానని చెప్పేసి కైకేయి చెప్తారు. మరి అదేవిధంగా దశరథ రాముల వారు శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటే మందర దాన్ని విని కైకేయి చెవులో వేస్తుంది, మీ కొడుకు కాకుండా శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేస్తున్నారని చెప్తే, అప్పుడు కైకేయ దశరథ మహారాజు వాళ్ళ వద్దకు పోయి, మీరు ఫలానా యుద్ధంలో నాకు కోరికలు కోరుకోమన్నారు కదా అని ఇప్పుడు నాకు ఆ కోరికలు కోరుకుంటానని అడిగితే దశరథ మహారాజు కోరుకోమంటాడు. దానికి కైకేయి నా కుమారుని పట్టాభిషేకం చేయాలా, శ్రీరామచంద్రుల్ని అరణ్యవాసం పంపించాలని చెప్తేనే దశరథ మహారాజు ఆ మాట వింటుండగానే మూర్చొచ్చి పడిపోతాడు. దానికి తెలుసుకున్న శ్రీరామచంద్రుల వారు రేపు ఆయనకి పట్టాభిషేకం ఉంటే తండ్రి మాటని జవదాటుకోకుండా మరుసటి రోజు ఆయన అడవులోకి ప్రయాణం అవుతాడు. శ్రీరామచంద్రుల వారితో పాటు సీతాదేవి, లక్ష్మణులు కూడా, భరత శత్రువులు ఇక్కడే వాళ్ళు మాకైతే ఆ ఆశ లేదని రాముల వారికి ఎంత చెప్పినా కూడా ఆయన తండ్రి మాటకి కట్టుబడి అరణ్యానికి బయలుదేరుతారు. మరి శ్రీరామచంద్రుని చూసి మనం ఎంతో నేర్చుకోవాలా. తండ్రి గారు చెప్పకనే ఆయన అరణ్యానికి బయలుదేరినాడంటే ఎంత గొప్ప వ్యక్తి. మరి ఆ శ్రీరామచంద్రుడు ఏకప్రతివ్రతుడు, మహాబలశాలి. శ్రీరాముల వారి గుడి లేని ఊరు ఉండదు. నాకు తెలిసిన మటు ఏ దేశంలోనైనా కూడా ఎక్కడో చోట ఖచ్చితంగా శ్రీరాముల వారి గుడి ఖచ్చితంగా ఉంటుంది అనేది నాకు ఒకటే నమ్మకం. కాబట్టి శ్రీరాముల వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలా. కానీ ఈ కాలంలో ఎలా ఉందంటే, ఈ కలియుగంలో 100% తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇంకా ఉన్న కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు కూడా పెద్దగా అంతగా గౌరవించడం లేదనేది అనిపిస్తుంది. నాకేమన్నా 100-1 ఉంటారేమో అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు, తల్లిదండ్రుల మాట జబదాటకుండా. ప్రపంచం ఎలా ఉందంటే, కొంచెం 4 డబ్బులు సంపాదిస్తేనే వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. కానీ తల్లిదండ్రులు ఎలా కష్టపడి మనల్ని పెంచినారు, ఎలా ప్రాణానికి తెగించి తల్లి కనింది, ఆ ఆలోచన లేకుండా కేవలం ఎంతసేపు ఎంత సంపాదించినారు, ఏమి ఇచ్చినారని ఆలోచన చేస్తున్నారు. కానీ అరే మమ్మల్ని సంపాదించినారు కాబట్టి మేము ఈరోజు సమాజంలో బ్రతకగలుగుతున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నామనే కూడా చాలామందికి ఇంగిత జ్ఞానం లేదు. కాబట్టి ఎప్పుడు ఎవరైతే తల్లిదండ్రులని పూజిస్తూ 100% బాగా చూసుకుంటారో వాళ్ళ జీవితం అంతా కూడా సుఖశాంతులతో ఉంటారు, వాళ్ళ కుటుంబం అంతా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, తాతగారు ముత్తాతగారు మంచి విషయాలు చెప్పేవాళ్ళు. ఈరోజు ఇళ్ళలో చూస్తున్నాం ఎలా ఉందంటే భారతీయత లోపిస్తూ ఉంది. ఎంత ఘోరంగా ఉంటారంటే చాలా ఇళ్ళలో చూస్తున్నాం. సమస్య అనేది ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇది కట్టుబొట్టు వ్యవహారాలు చాలా ఘోరంగా ఉన్నాయి. మహాభారతంలో ద్రౌపదిని చెరబట్టినప్పుడు ద్రౌపది ఒక శపథం చేస్తుంది దుర్యోధన మీద, ఎప్పుడు దుర్యోధన అయితే చంపుతారో అంతవరకు నేను ముడి వేసుకోను అని చెప్పేసి. అట్లా కట్టుబొట్టు వ్యవహారాలు చాలా ఘోరంగా ఉన్నాయి భారతదేశంలో. విదేశాల్లో మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే మన దేశంలో వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పినా కూడా వినేదట్టు లేదు. ఎవరి దారి వారిది అయిపోయింది. ఇలాగే జరిగితే
దేశంలో చాలా 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 అన్యాయం జరుగుతుంది. మన కట్టుబొట్టు వ్యవహారాన్ని మనం మర్చిపోతున్నాం. నిన్న కొన్న వీడియోలు చూశాను, సత్యవాణి గారు ఎంత బాగా చెప్తున్నారో. ఆమె కట్టుబొట్టు వ్యవహారం భారతీయత ఎంత ఎంత బాగుందంటే 100% ఆమె భారతీయతని గౌరవిస్తూ ఆమె సమాజానికి మేల్కొల్పుతున్నారు. బొట్టు పెడితే మనకు సైన్స్ ఆరోగ్యానికి మంచిది, జడ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, చీర కట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది, గాజులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా చెప్తున్నారు. కొంతమంది కుహనావాదులు ఏమంటున్నారంటే బొట్టు పెట్టుకోకూడదు, తాలిబొట్టు కట్టుకోకూడదు, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. అది ఎట్లుంటుందంటే ఎడ్డం అంటే తెడ్డం అన్నట్లుంటుంది. కాబట్టి దాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన సాంప్రదాయాన్ని మనం పాటించాల్సింది. తల్లిదండ్రులు ప్రేమించి గౌరవంగా మిమ్మల్ని పిల్లలప్పుడు ఏ విధంగా మిమ్మల్ని చూసుకుంటున్నారో మీరు కూడా ఆ విధంగా చూసుకుంటేనే రేపొద్దున మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నాం, ఆనాడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఈ కాలంలో 40 ఏళ్ళు కాగానే అవి వస్తున్నాయి ఇవి వస్తాయని అంటున్నాడు. కారణం ఏంటంటే మన బుద్ధి సరిగ్గా లేకనే. మనం ఖచ్చితంగా మన భారతీయత మనం కాపాడుకోవాలి. శ్రీరామచంద్రులు చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. తండ్రి మాట కోసమై అడవులకు వెళ్ళి ఏకప్రతివ్రతుడు ఆ శ్రీరామచంద్రుల వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారిని చూసి మనం నేర్చుకొని మన కుటుంబాల్లో కూడా మనం మారితే మన జీవితం మారుతుంది. మన తల్లిదండ్రులకు ఒక ఆదరణ అనేది దొరుకుతుంది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అనాథాశ్రమాలు వెలుస్తున్నాయి. వాళ్ళు చాలా ఘోరంగా బతుకుతున్నారు చాలామంది. మొన్న నేను సెల్లో చూశాను, తండ్రిని నా ఎదురుగుండా కొట్టి చంపాడు. ఇప్పుడు రోజు ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎవరైతే తల్లిదండ్రులకి ఇబ్బంది పెడతారో వాళ్ళని కఠినమైన శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నాను. కానీ మన బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేరిస్తే మన జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. తల్లిదండ్రుల దీనికి వేమన గారు ఒక పద్యం కూడా పెట్టాడు. తల్లిదండ్రులైంది దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో చెదురు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద ఎవరికైతే దయ లేకుండా ఉంటుందో వాళ్ళు సచ్చినోళ్లతో సమానం అని చెప్పి మహానుభావుడు 500 ఏళ్ళ కిందటే మనకు తెలిపినాడు. మరి చదువులు కూడా పుడుతుంటుంది, సస్తుంటుంది, చదువులతో సమానమే మనము. కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేసి తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీదనే. ఇప్పుడు ఆడబిడ్డ అన్నారు, ఇక్కడ ఉండే బిడ్డ ఇంకో ఇంటికి పోతుంది, అక్కడ ఉండే బిడ్డ ఇక్కడికి వస్తుంది. ఆడబిడ్డ అనేది మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. కాబట్టి ఇకనైనా కూడా మీరు ఆలోచన చేసి ఈ శ్రీరామనవమి నుంచి అయినా కూడా ఆ అత్తమామలను తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని చెప్పేసి నేను మరొక్కసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రజలందరినీ కోరుతున్నాం. మరి మేము ఇవే కాకుండా ఎన్నో వీడియోలు తీస్తుంటాం రైతుల కోసం, సమాజం కోసం, మనకు స్త్రీల కోసం అయితేనేమి అన్నిటి కోసం తీస్తుంటాం. కాబట్టి మీకు ఈ వీడియోకి నచ్చితే 10 మందికి షేర్ చేయండి. దీనివల్ల సమాజం మారాలా, సమాజంలో తల్లిదండ్రులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.